కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. విధవరాలి యొక్క కష్టాలు ఎలా ఉంటాయో మనము ఈరోజు తెలుసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలిగింది. ఆ కరువు వచ్చినప్పుడు యూదా బెత్లెహేము అనే ప్రాంతము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయబు దేశమున కాపురం ఉండటానికి వెళ్ళాడు. ఈ యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశమునకు వెళ్ళాలి అంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సుమారుగా 95 కిలోమీటర్లు. దాన్ని మీకు రౌండ్ ఫిగర్ చేసి 100 అని చెప్పాను. ఆ మనుష్యుడు ఎవరు అంటే ఎలీమెలకు. అతని పేరు ఎలీమెలకు. అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడి పేరు మహలోను, రెండవ వాడి పేరు కిల్యోను. వీరు యూదా బెత్లెహేము వారైనటువంటి ఎఫ్రాయితీయులు, అనగా యూదా గోత్రికులు. వారు మోయబు దేశంనకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు, అక్కడ నివసించారు. ఈ మోయబు దేశము నేడు ఉంటున్నటువంటి జోర్డాన్ అనే కంట్రీ. ఈ జోర్డాన్ అనే కంట్రీకి క్యాపిటల్ ఏంటంటే అమ్మోన్. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు ఆమెతో ఉన్నారు. వారు అంటే ఆ కుమారులు 2 కూడా మోయబు దేశంలో నివసిస్తున్నారు కాబట్టి అక్కడ ఒక సెటిల్ అయిపోయినటువంటి ఫీలింగ్తోనే ఉంటున్నారు. కాబట్టి ఇక మళ్ళీ మనం యూదా బెత్లెహేముకి వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం ఎందుకు, ఇక్కడ సెటిల్ అయిపోదామని వచ్చాం కదా అనే ఫీలింగ్తో అక్కడ ఉన్నటువంటి లోకల్ అమ్మాయిలు 2 పెళ్లి చేసుకోవడం జరిగింది. కాబట్టి వారు మోయబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక అమ్మాయి పేరు ఓర్పా, రెండవ అమ్మాయి పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు ఆ మోయబు దేశంలో నివసించిన తర్వాత మహలోను కిల్యోను అనేటువంటి ఈ 2 కుమారులు కూడా ఏదో ఆరోగ్య సమస్య వచ్చి చనిపోతారు. చనిపోయిన తర్వాత కాబట్టి ఆ స్త్రీ అనగా నయోమి తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. అంటే యూదా బెత్లెహేములో వారికి అంటే ఇప్పుడు ఇక్కడ ముందు భర్తను పోగొట్టుకున్నది, అటు తర్వాత 2 కుమారులను కూడా పోగొట్టుకున్నది, ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటికి ఆమెకి 2 కోడలు కూడా ఆమె దగ్గర ఉన్నారు. 3 మగవాళ్ళు చనిపోయి 3 ఆడవాళ్ళు మిగిలిపోయారు. యూదా బెత్లెహేంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా దేవుడు తన జనులను దర్శించినని ఆమె మోయబు దేశంలో విన్నది, అనగా ఆమెకి తెలిసింది. కాబట్టి మోయబు దేశం విడిచి వెళ్ళడానికి ఆమె కోడళ్ళు కూడా ఆమెతో ప్రయాణమై వెళ్ళారు. అయితే ఇక్కడ భర్త లేని భార్యకు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి. భర్త లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, ఫైనాన్షియల్ సపోర్ట్ పోతుంది, అవమానాలు జరుగుతూ ఉంటాయి, శుభకార్యాలకి పిలవరు. ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఫైనాన్షియల్ నీడ్స్ పెరిగిపోవడం, ఒత్తిడి పెరిగిపోవడం, ఆందోళన పెరిగిపోవడం, ఒంటరితనం అలవాటు పడిపోవడం, అంటే ఒంటరితనానికి అలవాటు పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా విధవరాలు అనేటువంటి ఒక స్త్రీ ఫేస్ చేయవలసి వచ్చేటువంటి పరిస్థితులు. అయితే భర్త చనిపోయిన భార్య తప్పు చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఒంటరితనాన్ని భరించలేక ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనుకుంటుంది. భార్య ఒంటరిగా ఉన్నప్పుడు అంటే భర్త లేనటువంటి భార్య స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి నన్ను అడిగేవారెవరు, నన్ను ఆపేవారెవరు అని అనుకుంటుంది. కాబట్టి తన ఇష్టానుసారముగా తప్పు చేసే అవకాశము లేదా పాపానికి తను తల ఒగ్గేటువంటి అవకాశం కూడా అక్కడ ఉంటుంది. కానీ నయోమి అలా కాదు. నయోమి చాలా నిజాయితీ పరురాలు, ఎప్పుడూ భయపడలేదు, ఎక్కడా భయపడలేదు, దేవుని మీదే భారం వేసి బ్రతికినటువంటి ఒక గొప్ప మహిళ నయోమి. సో విధవరాల యొక్క కష్టాలు ఏంటంటే అన్ని రకాలుగా ఇది అని చెప్పడానికి లేదు. భారతదేశ సమాజంలో విధవరాలకు అసలు మంచి పేరు లేనే లేదు. నష్టజాతకురాలని, పనికి మాలిందని, ఆమె దురదృష్టవంతురాలని, ఆమె నెత్తి మీద శనీశ్వరుడు ఉన్నాడని, అదృష్టానికి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అని, అబ్బో ఎన్ని మాటలు అంటారనండి. ఇవన్నీ క్రైస్తవులు మాట్లాడకూడని మాటలు, క్రైస్తవులకు రాకూడనటువంటి ఆలోచన. వాళ్ళాయన తాగి చచ్చిపోయాడు, ఆమె ఏం చేస్తుంది అంటే ఇప్పుడు తప్ప ఆమె మనం తాగమని చెప్పిందా, గ్లాసులో పోసి ఇచ్చిందా? లేదు, వాడు తాగి వచ్చాడు బయట, వాడు యాక్సిడెంట్ చేసిన వాడు చచ్చిపోతే తప్పేమిది ఎలా అవుతుంది? నిందించడం చాలా సులభం, కానీ దాని యొక్క పూర్వాపరాలు పరిశీలించి అనొచ్చా అనకూడదా, ఏమనాలి ఏమనకూడదు అనేది మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక
కన్క్లూజన్కి రావడమే కష్టం. అది మనం ఆలోచన చేయాలి. నయోమిని దేవుడు ఆశీర్వదించాడు. కాకపోతే ఏంటంటే ఈ రూతు గ్రంథం అంతా కూడా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని మనకి అర్థమయ్యేలా చెప్తుంది. 4 అధ్యాయాలే, 85 వచనాలే, కానీ ఒక చక్కని పొందక కలిగినటువంటి మాటలు, పద్ధతి కలిగినటువంటి మనుషులు మనకి ఇక్కడ కనిపిస్తారు. నయోమి పద్ధతి కలిగిన మనిషి, రూతు పద్ధతి కలిగిన మనిషి, బోయజు పద్ధతి కలిగిన మనిషి. ఆ మనుషులు ఇంత చక్కగా ఉంటారా? మనుషుల్లో పర్సనల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లేదా సాఫ్ట్ స్కిల్స్ ఉంటే మనుషులు ఇలా బిహేవ్ చేస్తారా అన్నట్టుగా క్యారెక్టరైజేషన్ మనకి ఈ రూతు గ్రంథంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్తో అర్థమవుతుంది. చిన్న ప్రార్థన కొరకే తెల్లొచ్చుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నయోమి తన భర్తను పోగొట్టుకుని, 2 పిల్లలను పోగొట్టుకుని ఒంటరిదైపోయి విధవరాలిగా అవమానాలు పాలైపోయి చాలా కష్టాల్లో, శ్రమల్లోకి వెళ్ళిపోయింది దేవా. అయితే తాను ఒంటరిగా లేనని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, నా జీవితంలో ఏమి జరిగినా కూడా దేవుని చిత్త ప్రకారమే జరగాలని బలంగా నమ్మి నీ కొరకు బ్రతికినటువంటి ఒక మహిళ దేవ, తనకున్నటువంటి విశ్వాసము మా అందరికీ కూడా మీరు ఇస్తారని ఆశిస్తూ ఈ చిన్న ప్రార్థన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.